ప్రభుత్వంలో తమకు అన్యాయం జరుగుతుందంటూ టీడీపీ ఎన్ఆర్ఐ రావి మురళీమోహన్ ఆరోపించాడు. చిలకలూరిపేటలోని సాయి కార్తిక్ సిటీ సెంటర్ ని మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అనుచరులు అన్యాయంగా ఆక్రమించారని అన్నారు. ఏపీలో రక్షణ లేకపోవడంతో హైదరాబాద్ మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో నేను చిలకలూరిపేటలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాను. అందులో 2 థియేటర్లు ఉన్నాయి, ఒక 2 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, 2 ఫ్లోర్ల షాపింగ్ ఉంది. సో భారీ ఎత్తున ఒక 60 కోట్ల రూపాయలు ప్రాపర్టీ అది. సో ఒక ఫంక్షన్ హాల్ కట్టాను. 1,16,000 స్క్వేర్ ఫీట్ కాంప్లెక్స్ అది. సో దాన్ని ఈ మధ్య కాలంలో కొంతమంది పుల్లారావు గారి పత్తిపాటి పుల్లారావు గారి పేరు చెప్తూ వారి అనుచరులు అంటూ ఆ కాంప్లెక్స్ ని కబ్జా చేశారు. ఇప్పటికి కబ్జా చేసి 10 నెలలు అవుతుంది. కాంప్లెక్స్ ముందల టెంట్ వేసి ఇది కాంప్లెక్స్ ముందర టెంట్ వేసి దాన్ని కబ్జా చేశారు. చేసి 10 నెలల నుంచి అక్కడ ఎవరిని ఏమి రానివ్వట్లేదు. థియేటర్లు మూసేశారు. తర్వాత అక్కడ ఉన్న విజయ డిజిటల్ షాపింగ్ అతన్ని వాళ్ళని షాపింగ్ కాంప్లెక్స్ ని పగలగొట్టి వాటి మీద రాళ్ళేసి వాళ్ళని 8 సంవత్సరాలుగా అత్తుకుంటున్న వాళ్ళ మీద రాళ్ళేసి వాళ్ళని తరిమి కొట్టారు. అందరినీ ఇంకా అసలు ఎవరిని రానియకుండా, సినిమాలు వేయకుండా అక్కడ ఇట్లా ముందర చైర్లు వేసుకొని కూర్చొని జనాలను ఎవరిని రానియకుండా మొత్తం కబ్జా చేసి కూర్చున్నారు. ఇది గత సంవత్సరం ఆగస్టు 5 నాడు చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలానే కంటిన్యూ చేస్తున్నారు. సో దీని విషయమై మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మా అమ్మగారు పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోలేదు. ఆగస్టు 5 నాడు మా మదర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా 40 మంది వచ్చి ఆక్రమించుకొని ఇట్లా గొడవ చేస్తున్నారంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ సి రమేష్ గారు పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోలేదు. పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోలేదని మేము హైకోర్టుకి వెళ్ళి అక్కడ పిటిషన్ వేసి హైకోర్టు ద్వారా పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పంపించి కేసు తీసుకోమని అంటే అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టి ఏ చర్యలు తీసుకోలేదు. ఎన్ఆర్ఐ రావి మురళీ మోహన్ అనే వ్యక్తి అమెరికాలో ఉద్యోగం చేస్తూ సాయి కార్తిక్ సిటీ సెంటర్ కాంప్లెక్స్ ని నిర్మించాడు. స్థానిక టీడీపీ నేతలు తమ ఆస్తుల్ని కబ్జా చేయడంతో ఆయన న్యాయం కోసం పోలీసులు, జాతీయ మానవ హక్కుల కమిషన్, హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలు తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ స్థానిక టీడీపీ నేతలు సహకరించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 60 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఎన్ఆర్ఐకి జరిగే అన్యాయం ఇది. దీని వెనక కందిబండ్ల అంజిబాబు, తెలప్రోలు వీలయ్య, తర్వాత కావూరు ఆంజనేయులు, మిన్నైకంటి రవీంద్రబాబు, ఇలా 4-5 ఉన్నారు. వాళ్ళ వెనకాల కొంతమంది లోకల్ టీడీపీ నాయకులు ఉన్నారు. అందుకనే వాళ్ళకి ఆ ధైర్యంతోనే ఆ అధికారం ఉంది అన్న దానితోనే ఈ సిఐ రమేష్ ప్రత్యేకంగా ఆయన సహకారంతో ఇదంతా చేస్తున్నారు. టీడీపీ ఎన్ఆర్ఐ అయిన మురళి ఇప్పటికే ఈ సమస్యపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ వివాదం వెనుక రాజకీయ ఒత్తిళ్లు, స్థానిక పోలీసుల నిర్లక్ష్యం ఉన్నాయని ఆరోపిస్తూ న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. కాంప్లెక్స్ ఆక్రమణతో దాదాపు 40 మందికి పైగా ఉద్యోగులు తమ జీవనోపాధిని కోల్పోయారని అన్నారు. కాంప్లెక్స్ వద్ద సీసీటీవీలను ధ్వంసం చేసి తమ ఆస్తిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నారని ఎన్ఆర్ఐ రావి మురళీమోహన్ తెలిపారు. 20 సంవత్సరాల నుంచి నేను మా ఆవిడ ఇద్దరు ఉద్యోగాలు చేసి సంపాదించిన డబ్బులు ఇవి. పెట్టుబడి తీసుకొచ్చి ప్రతి రూపాయి తీసుకొచ్చి ఇండియాలో పెట్టుబడి పెట్టాను. అందరూ రండి, ఎన్ఆర్ఐలు రండి, ఇండియాలో పెట్టుబడి పెట్టండి, ఇండియాలో పెట్టుబడి ఇట్లా జరుగుతుంటే ఎవరండి వచ్చి పెట్టుబడి పెట్టేది? వాళ్ళకి ఆస్తులకి అసలు రక్షణ లేకపోతే ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఇక్కడ పెట్టుబడి పెట్టి మానసిక క్షోభ అనిపించాలా? ఫైనల్ గా నాకు కావాల్సిందే సార్, మమ్మల్ని ఆ షాపు కాంప్లెక్స్ ఓపెన్ చేసుకొని దాన్ని నడిపించే విధంగా మాకు రక్షణ కల్పించాలి. స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అనుచరులు తమ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతూ ప్రాణహాని బెదిరింపులు చేస్తున్నారని మురళి ఆవేదన చెందారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.